హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే అరుణాచలంకి వచ్చానని చెప్పా కదా. అక్కడ ఆర్కిటెక్చర్ చూస్తుంటే ఓ మై గాడ్ అనిపించింది. అంత బాగా కన్స్ట్రక్ట్ చేసున్నారు. అక్కడ 1000 స్తంభాలు ఒక మండపం ఉంది. ఆ మండపంలో 1000 స్తంభాలు ఉంటాయంటే ఒక్కొక్క స్తంభము ఎంత హైట్ ఉన్నాయో అసలు అంతా ఒక స్టోన్ మీద చెక్కి పెట్టేసి ఉన్నారు. అలా ఎలా చెక్కున్నారో నాకైతే అర్థం కాలేదు. అండ్ గుడికి 4 మెయిన్ గోపురాలు ఉంటాయన్నమాట. ఆ మెయిన్ గోపురాలు 4 అసలు ఎంత అద్భుతంగా చెక్కున్నారో, అసలు ఎవరు చెక్కారా అనిపించేంత బాగున్నాయి. మన యాన్సిస్టర్స్ అంత బాగా చెక్కున్నారు. ఆ టెంపుల్కి ఉన్న విశిష్టతే అది. గోపురాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఒక పాయింట్లో మనం నిల్చుకొని చూసామంటే మనకి టెంపుల్లో ఎన్ని గోపురాలు ఉన్నాయో అన్నీ ఒక పాయింట్ నుంచి కనిపిస్తాయి. అన్ఫార్చునేట్లీ ఆ రోజు మమ్మల్ని అలో చేయలేదు ఆ పాయింట్ దగ్గరికి, సో వెళ్ళలేకపోయాము. అండ్ అరుణాచలంలో ఈశ్వరుడి టెంపుల్ లోపలికి వెళ్తాం కదా మనము. అక్కడికి వెళ్తే ఎందుకో తెలియదండి, సెగ వస్తుందన్నమాట. ఒక అంకుల్ చెప్తున్నారు, ఇక్కడ అగ్నిలింగేశ్వర స్వామి ఉంటారు, పంచభూత లింగాల్లో ఇదొక లింగము, అందుకే మనం టెంపుల్ లోపలికి వెళ్తే మనకి అగ్గి సెగ అలా వస్తుంది అని చెప్పారు. ఓకే అని తెలుసుకున్నాము. చూసారా, ఇదన్నమాట ప్రాపర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ టెంపుల్. విశ్వకర్మ గారు శివుడి ఆజ్ఞ వల్ల అది కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ గౌతమ్ మహర్షి సజెస్ట్ చేసినట్టు అక్కడ పూజలన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ అసలు ఆర్కిటెక్చర్ చూడండి అయ్యా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ వచ్చి ఉయ్యాలలు కూడా పెడుతున్నారు. అక్కడ మనము దేవుడికి కావాల్సిన మొక్కులు చెల్లించుకొని ఇంకా పులిహోర తినేసి వచ్చేసాము. బాయ్.